రెడ్డి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు. ఒక్క ఉద్యోగం ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏం చేయాలి? ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, అటెండ్గా రిటర్న్ టెస్ట్ పెట్టాలి, తర్వాత అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి, అందులో సెలెక్ట్ అయితే అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి. కానీ రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్పోడంటే ప్రపంచంలో ఇంతకంటే అద్భుతమైన మెజిషియన్ ఎవరు లేరు. ఏమంటుండు రేవంత్ రెడ్డి? ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండు వచ్చినాక? ఎన్ని ఇచ్చిండు నోటిఫికేషన్లు? ప్రభుత్వ నోటిఫికేషన్లు గాడిద గుడ్డు ఇచ్చిండు, ఇప్పటికి ఒకటి కూడా ఇవ్వలే. మొన్నటిదాకా నెత్తి మీద పట్టుకొని తిరిగిండు కదా, గాడిది గుడ్డు అని ఒక అదే ఇచ్చిండు. ఒక్క నోటిఫికేషన్ ఇయ్యలే. కానీ రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్ప ఇంద్రజాలికుడు, ఎంత గొప్ప మెజిషియన్ అంటే 30,000 ఉద్యోగాలు నేను ఇచ్చినా అని చెప్తున్నాడు. నాకు అర్థమే కాలేదు. నాకు తెలిసిన కాడికి సామాన్య శాస్త్రం, నాకు తెలిసిన విషయ పరిజ్ఞానం, నాకున్న పరిమిత అవగాహనతో పిల్లలు పుట్టాలంటే ముందు పెళ్లి కావాలి, సంసారం చేయాలి, తర్వాతనే పిల్లలు పుడతారు. మరిగా నోటిఫికేషన్ రాకపోయే, ఇంటర్వ్యూ కాకపోయే, రాత పరీక్ష కాకపోయే, ఉద్యోగాలు ఎడికెళ్ళి ఇచ్చినావు? 30,000 ఉద్యోగాలట. అది కూడా ఇంత సిగ్గుమాలిన నీతిమాలిన ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఇంకొకటి లేడు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు కాగితాలు ఇచ్చి నేనిచ్చిన ఉద్యోగాలు అని చెప్పి ఆ 2 లక్షల్లో 30,000 కట్టింగ్ పెట్టే కట్టింగ్ స్టార్ రేవంత్ రెడ్డి. అందుకే ఆయనకు బుద్ధి చెప్పాలంటే, రేపు గల్లాబట్టి అడగాలంటే, ఏమైనా ఈ 2 లక్షల ఉద్యోగాలు, ఏమైనా నువ్వు చెప్పిన నోటిఫికేషన్లు అని శాసన మండలిలో నిలదీయాలంటే అక్కడికి పోవాలి. ఏనుగుల రాకేష్ రెడ్డి అక్కడ గల్లాబట్టి అడిగే సత్తా ఉన్న నాయకుడు ఉండాలి. అదేవిధంగా మీకే కదా చెప్పింది, నేను ఎంట్రన్స్ ఫీజు పెట్టా, ఎగ్జామ్ పెడితే ఫీజు పెట్టా అన్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు టెట్ అయింది. టెట్ రాసిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? అప్పుడు ఎంత ఉండే ఫీజు? ఇప్పుడు ఎంత అయింది? 2,000 అయింది. తమ్మి నీకేమైనా డిస్కౌంట్ ఇచ్చిండేమో? 2,000 అయింది. అప్పుడేమో 400 ఉంటేనేమో లొల్లి పెట్టిండు ఈ 400 ఫీజు గాడు. మళ్ళీ ఇప్పుడేమో 2,000 చేసిండు, ఫ్రీగా పెడతా అన్నాడు, 2,000 చేసిండు. ఇప్పుడేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఇదే ముఖ్యమంత్రి ఏం చెప్పిండు మీకు? జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. మరి ఎడవాయ జాబ్ క్యాలెండర్? ఆయన జాబ్ గురించే ఫికర్ ఎక్కున్నది ఇప్పుడు ఆయనకు. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీజేపీలకు పోదునా, ఎటు పోదు నేను, ఆ చక్కర్లో ఉన్నాడు ఇప్పుడు. దయచేసి అందుకే నేను మిమ్మల్ని అడిగేది, రైతులకు మోసం చేసిండు, గ్రాడ్యుయేట్లకు మోసం చేసిండు. మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు, బస్సు ఫ్రీ అన్నాడు. ఇక బస్సు ఎంత అందంగా ఉందో మీకు తెలుసు. అక్కడనేమో ఆడపిల్లలు కొట్లాడుకుంటున్నారు సీట్ల కోసం, ఇటు పోతే మొగోళ్ళు తిట్టుకుంటున్నారు. నేను టికెట్ కొని నాకు సీట్లు లేకపోయి నిలబడాలని మొగోళ్ళు తిట్టుకుంటున్నారు. ఆడపిల్లలేమో ఎందుకు ఎక్కువరా నాయన, ఇది ఇలా మాకు సీటు దొరుకుతలేదని వాళ్ళు. అదొక్కటి తప్ప 6 గ్యారంటీల్లో ఇంకొకటన్నా అమలైందా? కానీ ముఖ్యమంత్రి తెంపరితనం చూడండి, ఆయన ధైర్యం చూడండి. ఆయన చెప్తున్నాడు ఎక్కడ పడితే అక్కడ 6 గ్యారంటీల్లో 5 అమలైపోయినాయి పో అంటుండు. ఇది ఎక్కడ విచిత్రం? మా ఆడబిడ్డలకు చెప్పిండు నెలకు 2,500 పడ్డాయి కదా వరంగల్ అందరికీ. మీ పచ్చి అవదని చెప్తున్నారు మీరు. అరే ఆడ ప్రియాంక గాంధీ చెప్తుంది ఉత్తరప్రదేశ్లో 2,500 వేస్తూనే ఉన్నాం తెలంగాణలో. రాహుల్ గాంధీ ఆదిలాబాద్లో చెప్తున్నాడు 2,500 పథకం చాలు అయిపోయింది, మహాలక్ష్మి ఆడపిల్లలందరూ కోటీశ్వరులు అయిపోయింది తెలంగాణలో అని చెప్తున్నాడు. మరి మీరే నాకు అవద్దని చెప్తుండాలి. అంటే ఇంత పచ్చి అబద్ధాలంటే రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీది. మరి వీళ్ళని అడిగేటోడు ఉండాలనా వద్దా? అడగాలి కదా మనం, అడగాలనా లేదా? మరి అడగాలంటే తీన్మార్ మల్లనతో అవుతుందా? ఆయన అడుగుతాను ఉండనిస్తారా? తన్నెలగొట్టరా? కాంగ్రెస్ పార్టీలో ఉండి అడిగిండి అనుకో ముఖ్యమంత్రిని, మెడలు బట్టి నువ్వు పారేయరు బయటికి. గందుకే ఎందుకు ఉండాలి అంటే, ఈ సందర్భంలో అక్కడ ఉండాల్సింది అధికార స్వరాలు కాదు, అక్కడ ఉండాల్సింది ధిక్కార స్వరాలు. మీ ఓరుగల్లు అవతల గుండె జల్లు అనిపించేటట్టు మాట్లాడడానికి హన్మకొండ బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను.